మంచి మాట ఎవరు చెప్పినా వినాలే, ఎందుకంటే చెప్పింది మంచి మాట కాబట్టి. ఒక్కోసారి ఎప్పటికీ మనతో ఉండేటోడే మన తప్పులన్నీ బయట పెడతాడు. ఇగో మా ఓని శాస్త్రాలన్నీ గిట్లుంటాయి అని బండారం అంతా బయట పెడతాడు. ఇగో షెయి పార్టీలనే వండుకుంటా వాళ్ళ గురించి జనాలు ఏమనుకుంటున్నారో చెప్పింది ఒక అక్క. ఆ ముచ్చటేందో చూద్దాం పాది. పొద్దుగాల లేచి టీవీ పెడితే ఏదైనా మంచి వార్తను, సుప్రభాతము, దేవుని పాటను వస్తే మంచిగా అనిపిస్తుంది. కానీ పొద్దుగాల లేచి టీవీ చూడాలంటేనే జనాలు ఇసుక్కుంటున్నారట. ఏం మనుషులు ఇల్లు, అసలు వీళ్ళకు బుద్ధి లేదా అని తిడుతున్నారట. కాంగ్రెస్ లీడర్ అక్క శోభారానక్కనే చెప్పింది గీ ముచ్చట. అసలు పొద్దుగా లేచి టీవీ చూడాలని ప్రజలు విసుక్కునే పరిస్థితి వస్తా ఉన్నది. సిగ్గు లేదా వీళ్ళకని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారు. ఎందుకయ్యా ఏం మొహం పెట్టుకొని ప్రజల ముందుకు వస్తా ఉన్నారు, ఏం మొహం పెట్టుకొని టీవీలో ముందుకు వస్తా ఉన్నారు. ఇన్నరా అక్క ఏమన్నదో? ఇంతకీ జనాలకు ఎందుకు ఇసుగొస్తున్నది, ఎందుకు తిడుతున్నారా అని చూస్తే ఇగో గివ్వే కనపడ్డాయి. లాగుల తొండలు ఇడవని ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ. ఎవడని ప్రభుత్వం మీదకి వస్తే వాడు ఎవడైనా మోడీ అయినా అమిత్ షా అయినా మన తాత అయినా పండబెట్టి తొక్కి పేగులు తీయాలి. మీరెవడెవడు వండుకుంటాడో రాండి, మీరు మీ చుట్టాలు మీ జాతి అంతా వచ్చి అడ్డం పట్టుకున్న బుల్డోజర్ పెట్టి తొక్కిచ్చి మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతామని చెప్పి పేగులు మెడలో వేసుకోండి, పండబెట్టి తొక్కండి, జేసీబీలు పెట్టి తొక్కిస్తాం. వామ్మో వామ్మో ఏందిది, సీఎం మాట్లాడే మాటలేనా గివి? గిట్ల మాట్లాడతారా? ఓ శోభారానక్క, నువ్వు అన్నది నిజమే. గిట్ల మాట్లాడితే జనాలు తిట్టుకోకపోతే ఏం చేస్తారు? రేవంతన్ సారు స్పీచ్లు సాలు గాని ఇంకెవరన్నా మంచిగా మాట్లాడేటోళ్ళ వీడియో చూద్దాముర్రి. ఈరోజు మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే అందులో పురుగులు పడి చచ్చిపోతారు ఎవరైనా అడ్డుకుంటే. నాగ చైతన్యకి సమంతకి ఎందుకు విడాకులైన అన్న విషయం ప్రపంచానికి తెలుసా? తెలియదు కదా. ఏమన్నా నాగార్జున సైడ్ నుంచి ఫ్యామిలీ నుంచి ఏమన్నా చెప్పారా? ఆ అమ్మాయి చెప్పుకోలేదు కదా ఈ విషయం. ఏం మాటలు ఇవి? ఒక మంత్రి కుర్చీలో కూర్చొని గట్ల చిల్లర మాటలు మాట్లాడొచ్చునా మేడం? మీరు ఒక మహిళా మంత్రి అయ్యుండి అవతల మేలు కోరుకోవాలి గాని గిట్ల పురుగులు పడి చేస్తారు. ఆమె ఎందుకు ఈడాకులు తీసుకున్నది, దానికి కారణమేవలు అని చిన్న బుద్ధి మాటలు మాట్లాడితే ఎట్లా? వద్దు, మీ ముచ్చట బాగలేదు, పొన్నం సారే బెటర్ మీకంటే. తనకుండబడే నీడలాగా పనిచేసే వామ్మో, ఈసారేంది పేరు ఎల్లబెట్టినందుకే నాల్క మడత పెట్టి బెదిరిస్తున్నాడు. సారీ సారు, సారీ, మా పట్నం ఎమ్మెల్యే దానం అన్నను పలకరించింది ఉత్తమం. ఓ దానం సారు, ఏడున్నావు? ఎస్ఎన్డిపి ఊసుకోవాలి బయట కూడా తిరగాలి కొడుకా మేమని ఏమనుకుంటున్నారా మీరు? ఈ అమ్మ తోలు తీస్తా కొడుక, ఒక్కొక్కంది తోలు తీస్తా కొక్కంది చెప్తున్నా, తోలు తీస్తా. ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను. ఓయమ్మనే, నిండు అసెంబ్లీలా ఒక ఎమ్మెల్యే తోటి ఎమ్మెల్యేలను గిట్లా అమ్మా అని తిట్టుడు పద్ధతేనా దానమన్నా? ఓయమ్మనే, నిజంగానే షెయి పార్టీ లీడరు శోభారానక్క చెప్పినట్టు టీవీ పెడదామంటే ఇసుగొచ్చేటట్టే ఉన్నది గిల్ల బూతు మాటలు, రోత డైలాగులతోటి. వద్దు, వద్దంటే వద్దు.